బ్రేకింగ్ న్యూస్. సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కదిరిలో 2 రోజుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. మొత్తం 36 మందిలో టీడీపీకి 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత నెల 23న మున్సిపల్ చైర్పర్సన్ నజీమునిషాతో పాటు వైస్ చైర్మన్లు రాజశేఖర రెడ్డి, గంగాదేవిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రేపు ఎన్నిక జరగనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వైసీపీ పాలనలో మితిమీరిన అవినీతి అక్రమాలు జరిగాయన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నిక ఈ నెల 19వ తారీఖున ఆదేశాల మేరకు అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెగ్గే విధంగా తోడ్పడినారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, ఆయన ప్రభుత్వం మీద, అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు, అదే రకంగా నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాల్లో ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే వాళ్ళని నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఈ నెల 19వ తారీఖున ఆదేశాల మేరకు అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెగ్గే విధంగా తోడ్పడినారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, ఆయన ప్రభుత్వం మీద, అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి